ఒక సేటు పొద్దున్నే తన షాప్ తెరవగానే ఒక నిరుపేదావుడొచ్చి 10 రూపాయల నోటు తన చేతిలో పెట్టి, అయ్యా, నిన్న రాత్రి నేను 70 రూపాయల సరుకులు తీసుకుని మీకు 100 రూపాయలు ఇస్తే మీరు నాకు ఇవ్వాల్సిన 30 రూపాయలకి బదులు 40 రూపాయలు ఇచ్చారు. ఇంటికెళ్ళి చూస్తే 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. తిరిగిద్దామని మళ్ళీ మీ కొట్టుకొచ్చా, కానీ అప్పటికే కొట్టు మూసేసుంది అని అంటుంది. మీరెక్కడుంటారమ్మా అని సేటు అడిగితే, ఆదర్శ్ నగర్ 2వ వీధి అని ఆవిడ చెప్పగానే సేటు ఆశ్చర్యపోతూ, ఏమిటి, మీరు 2 కిలోమీటర్లు నడిచి మరీ ఈ 10 రూపాయలు తిరిగివ్వడానికి వచ్చారా అని అంటాడు. మీ దగ్గర కొంచెం సరుకులు చౌకగా ఉంటాయని ప్రతిసారి మీ దగ్గరికే వచ్చి కొంటాను అని ఆవిడంటుంది. నా కొట్లో కొంటే 2 రూపాయలు మిగులుతాయని 2 కిలోమీటర్ల నుంచి నడిచొచ్చే మీరు ఈ 10 రూపాయలు మిగిల్చుకునుంటే ఎవరికి తెలిసేది అని సేట్ అంటాడు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడన్నీ గమనిస్తుంటాడు గదా. నా భర్త చనిపోయి 4 ఏళ్లవుతుంది. తను చాలా నిజాయితీగా ఉండేవారు. తనెప్పుడూ ఒక మాట అనేవారు, మనం మన కష్టార్జితం తప్ప ఎప్పుడూ ఒకరి సొమ్ము అన్యాయంగా తినకూడదు